ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ జగన్ రెడ్డికి తెలిసే జరుగుతున్నాయి. 3,500 కోట్ల రూపాయల భారీ మద్యం స్కామ్ కేసులో 30 మంది ముద్దాయిలు రిమాండ్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే ఇప్పుడు కల్తీ మద్యం కేసు తెరపైకి వచ్చింది. జగన్ రెడ్డి చట్టబద్ధంగా ఎన్నికైన కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కల్తీ మద్యం ప్రవేశపెట్టడం కుట్రలో భాగమే. ఈ కేసులో జోగి రమేష్ కీలక పాత్ర పోషించాడు. జోగి రమేష్ జగన్కు అత్యంత సన్నిహితుడు. నేను ప్రమాణం చేస్తా, నాకు తెలియదంటూ జోగి రమేష్ చేస్తున్న ప్రకటనలు ప్రజలను వంచడానికే. ఆరోపణలు వస్తే నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి, కానీ దొంగ ప్రమాణాలు చేస్తానంటాం, ప్రగల్భాలు పలకడం జోగికే చెల్లింది. జోగి రమేష్ నిజంగానే నిర్దోషి అయితే వెంటనే నార్కో అనాలిసిస్ టెస్ట్కు సిద్ధపడి తానే సిట్కి స్వయంగా లేఖ రాసి సిట్ను ఒప్పించి నార్కో అనాలిసిస్ టెస్ట్కు సిద్ధం కావాలి. జోగి రమేష్ స్నేహితుడు జనార్దన్ను దక్షిణాఫ్రికాకు ఎవడు పంపించాడు? ఈ కల్తీ మద్యం వ్యవహారంలో సురేష్, జనార్దన్, జయచంద్రారెడ్డి మధ్య ఉన్న సంబంధాలు సిట్ దర్యాప్తులో బయటపడుతున్నాయి. జగన్ రెడ్డి మొదటి నుంచి నేర పూరిత చరిత్ర. ఎంపీ టికెట్ కోసం సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి చెంపనే చెళ్ళు మనిపించాడు జగన్. తండ్రి మరణించినప్పుడు ఆయన శవం ఇంటికి రాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన విడ్డూరమైన సైకో మనస్తత్వం జగన్ రెడ్డిది. తన తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని జగన్ రెడ్డి అక్రమంగా లక్షల కోట్లు సంపాదించాడు. అందుకే సిబిఐ దర్యాప్తులో అరెస్ట్ అయ్యి దాదాపు 16 మాసాలు చంచల్గూడ జైల్లో ఉన్నాడు. రాజకీయ లబ్ధి కోసం, ప్రజల సానుభూతి కోసం అనేక డ్రామాలు ఆడాడు. వివేకానంద రెడ్డి హత్యను గుండుపోటుగా సాక్షి పత్రికలో తప్పుడు వార్తలు ప్రచారం చేయించి ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని విషపు రాతలు రాయించి ఎలా ఆ గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చి ప్రజలకు సొల్లు చెప్పాడో అందరికీ తెలిసిందే. జగన్ రెడ్డి 5 ఏళ్ల అరాచక పాలన గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి కావాలనే మోజుతో కోడి కత్తితో భుజంపై పొడిపించుకునే కట్టుకథతో ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ కారణంతో ఒక దళితుడు 5 ఏళ్లు జైల్లో ఉన్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని గులకరాయితో హత్యాయత్నం డ్రామా మొదలుపెట్టాడు. అయితే ప్రజలు ఈ నేర ప్రవృత్తిని గమనించి పక్కన కూర్చోబెట్టారు. తన రాజకీయ కక్షలతోనే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టించారని తప్పుడు ప్రచారం చేశాడు. రాజధానిలో చెరుకు తోటలు తగలబెట్టించింది కూడా జగనే. 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్పై సిట్ దర్యాప్తు వేగంగా జరుగుతోంది. తిరుపతిలో సిట్ దర్యాప్తులో ఎంపీ మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత ఎండీగా ఉన్న డికార్డు లాజిస్టిక్స్ కంపెనీ నుంచి వచ్చిన 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి కంపెనీ అయిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కు తరలించినట్లు అధికారులు కనుగొన్నారు. ఇంత పెద్ద స్కామ్లో ఉన్న మిథున్ రెడ్డి నీతి నిజాయితీ గురించి మాట్లాడటానికి ఐక్యరాజ్య సమితికి వెళ్లడం హాస్యాస్పదం. గతంలో జగన్ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి 32,000 మందికి పైగా మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోయినా ₹1 కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వలేని అసమర్థపు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. జగన్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలను వెలికి తీయాల్సిన బాధ్యత సిట్పై ఉంది. కల్తీ మద్యం కేసులో ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్న సిట్ దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి జోగి రమేష్తో సహా ఎంత పెద్దవారైనా సరే అసలు నేరస్తులను చట్టానికి పట్టించాలి. 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్పై విజయవాడ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో జరుగుతున్న సిట్ దర్యాప్తు వేగవంతం చేసి అసలు నేరస్తులను అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రజలంతా క్రిమినల్ మనస్తత్వం ఉన్న వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే 5 ఏళ్ల అరాచక పాలన ఎలా చేశాడో ప్రజలు గుర్తుంచుకోవాలి.